అన్నట్టు అర్పిత కనబడటం లేదు. తనింకా రాలేదా ఏంటి? వస్తూ ఉంటుంది. ఆహా, తనకింకా తెల్లారలేదా ఏంటి? లేదు, అలాంటిదేం లేదు. కాసేపట్లో వస్తుంది. ఇందాకే నేను తనకి తులసి పూజుంది, తొందరగా రమ్మని చెప్పాను. నా మాటలు మరోలా అనుకోకపోదనా? నేను కొన్ని రోజులుగా చూస్తున్నాను. ప్రతి పనిని ఈ అర్పిత మెల్లిగా చేస్తుంది. ప్రతి చోటికి ఆలస్యంగా వస్తుంది. నువ్వు తన్నేమీ అనడం లేదా? విధి, అత్తమ్మా, అర్పిత కోసం మనం ఇంకా ఎదురు చూడడం అనవసరం. నువ్వు ఒక పని చెయ్యి, చిన్న కోడలికి చెప్పు, తులసి పూజ ముందుగా తన్ని చేయమని. సరే. భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంశు, పిల్లలుండే గది ఇదే కదా? విధి అక్కయ్య అంశుని ఇక్కడే పడుకోబెట్టింది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? పల్లవి పావనీలు కూడా కనిపించడం లేదు. అది పల్లవి పావనీల గొంతులా ఉంది. అంశు, అంశు, ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? అంశు, నీకేం కాలేదుగా? దెబ్బలేం తగలేదుగా? ఏమైందమ్మా? మీరెందుకు ఇంతలా గొడవ చేస్తున్నారు? ఇప్పుడేమైంది? నానమ్మ, ఆ అంశు బట్ట లేకుండా మా బెడ్ పైన పడుకున్నాడు. నానమ్మ, తను మా ఇద్దరిని బెడ్ పై నుంచి కిందకి తోసేశాడు. అత్తగారింటికొచ్చాక అందరికీ కాస్త బాధ్యతలు తెలుస్తాయని విన్నాను. కానీ ఈ ఇంటిని చూస్తుంటే గాయత్రి గారి ఇల్లు ఇప్పుడు సంతలా కనపడుతోంది. అర్పిత, పునర్వివాహ